మనం చూస్తున్నాం అంటే ఎప్పటికంటే గతంతో పోలిస్తే ఈ మధ్యకాలంలో గత 2-3 ఎన్నికల సందర్భంలో మనం చూసినప్పుడు ఓటర్ పర్సెంటేజ్ అంటే ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది కానీ అనుకున్న స్థాయిలో జరుగుతోంది అన్నది ఎప్పటికీ అది అనుమానంగానే మనకు అనిపిస్తుంది. కానీ ఈసారి మీరు చూస్తే ఏమనిపిస్తుంది? ఇప్పటికే ఓటర్లు బారులు తీరి మరీ ఓట్లు వేస్తున్న నేపథ్యంలో ఎలా ఉందంటారు? సార్ ఇక్కడ రెండు విషయాలు గమనించాలి. ఓటర్స్ ఓటింగ్ లో ఎక్కువ పార్టిసిపేషన్ చేయడం అనేది నిజంగా డెమోక్రసీలో ఒక మంచి ఎక్సర్సైజ్ గా మీరు గాని నేను గాని అందరం గాని అభినందించాల్సిన విషయమే అది. ఎస్. బట్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే కొంత 2 రోజుల నుండి వాతావరణం కూడా అనుకూలించడంతో ఏంటంటే మార్నింగే కొంత చాలా ఎక్కువ స్థాయిలో ఓటర్లు అనేవి ప్రతి పోలింగ్ బూత్ లో కూడా బారులు తీరు ఉండడం అనేది ఒక కొత్త ఆలోచనకి దారి తీస్తుంది. ఏంటి వీళ్ళందరూ ప్రభుత్వాలు అందించే వెల్ఫేర్ కి సంబంధించిన సంక్షేమ ఓటర్లా లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తున్న వ్యతిరేక ఓటర్లా అనే ఒక సందిగ్ధం అనేది రెండు రాజకీయ పార్టీల్లో యాజ్ ఆఫ్ నో ఉంది. ఎస్. సో అది ఏంటి ఎటువైపు దారి తీస్తుంది అనే ఆలోచన అనేది అభ్యర్థుల్లో కూడా ఒక కొత్త టెన్షన్ పుట్టే పరిస్థితి ఉంది కాబట్టి అయితే నిన్నటి వరకు రాత్రి వరకు ఈరోజు ఎర్లీ మార్నింగ్ 5:30 6:30 వరకు కూడా అభ్యర్థులందరూ కూడా ఇరు పార్టీల అభ్యర్థులు కూడా ఏంటంటే పోల్ మేనేజ్మెంట్ లో భాగంగా ఏంటంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ అని ఘట్టం అనేది ఏదైతే అంటామో మనీ డిస్ట్రిబ్యూషన్ కానీ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ కానీ ఈ ప్లానింగ్ కానీ ఓటర్ని పోలింగ్ బూత్ తీసుకొచ్చే మెకానిజమ్స్ మీద దృష్టి పెట్టడం కానీ వీటన్నిటి మీద ఏంటంటే చాలా పెద్ద ఎక్సర్సైజ్ చేయడమే జరిగింది. ఎస్. అయితే ఈ ప్రాసెస్ లో కొంత ఎందుకో అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి ఏంటంటే అధికార పార్టీలో కొన్ని నియోజకవర్గాల్లో పోల్ మేనేజ్మెంట్ అనేది కొంత ఫెయిల్ అయిందిగా కనిపిస్తుంది. ఎందుకంటే గతానికి భిన్నంగా కొంతమంది ఓటర్లకి డబ్బులు చేర్చిపోవడం, ఆ ఓటర్లు అనే వాళ్ళ ఇంటికి వెళ్ళి నువ్వు ఎందుకు మాకు డబ్బులు ఇవ్వలేదని అడిగే పరిస్థితి తీసుకురావడం, కొంతమంది చీరలను తీసుకుని వెళ్ళి ఎమ్మెల్యేలు ముఖం మీద కొట్టే పరిస్థితి ఉందో, ఇదంతా ఏంటో ఎక్కడో ల్యాప్సెస్ అనేవి బహిరంగంగా కనిపించడం అనేది ఒక విధంగా ఆశ్చర్య కలిగించే విషయం.